Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రులు ఎమ్మెల్యేల అవినీతిపై టీడీపీ నేత సంచలనం. కూటమి ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలపై టీడీపీ సీనియర్ నేత ఎన్బి సుధాకర్ రెడ్డి తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అనుకూల టీవీ ఛానల్ డిబేట్లో ఆయన ఎమ్మెల్యేలు మంత్రుల విచ్చలవిడితనంపై ఆక్రోశం వెళ్లగక్కారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే దెబ్బలు తినాల్సి వస్తుందేమో అన్న భయాందోళన వ్యక్తం చేయడం గమనార్హం. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏ ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ ఏమేం చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నామని అన్నారు. ప్రతి నిమిషం, ప్రతి గంట పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సదరు టీవీ ఛానల్ ప్రెజెంటర్ ప్రస్తావిస్తూ ఏమంటారని టీడీపీ నేత ఎన్బి సుధాకర్ రెడ్డిని ప్రశ్నించారు. దీనికి టీడీపీ నేత స్పందిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అరాచకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాగైతే మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తుందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 రాష్ట్రాలలో అధికార పార్టీలు ఓడిపోవడాన్ని ఆయన గుర్తు చేయడం గమనార్హం. తద్వారా తమకు రేపే అదే గతి పట్టనుందనే పరోక్ష హెచ్చరిక చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పా 2029లో మళ్లీ గెలవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని. మొన్న 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో 3 రాష్ట్రాలలో అధికార పార్టీలు ఓడిపోయాయి. చంద్రబాబు కూడా ఒకసారి ఓడిపోయి మరోసారి గెలిచిన సందర్భం ఉంది. ప్రజలు చాలా అంచనాలు వేస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా ఒక అవినీతి ఎమ్మెల్యే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో ఎక్కువ నష్టం కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముదామా, ఎర్రమట్టి అమ్ముదామా, గ్రానైట్ అమ్ముదామా అని ఆలోచిస్తున్నారు. అయితే ఎర్రచందనం అమ్మడం కుదరక ఊరుకున్నారు. కొంతమంది మంత్రులు సరదాగా తిరుగుతున్నారు. కొంతమంది మంత్రులు తమకు సంబంధించిన వాటిని కూడా పరిష్కరించలేదు. దున్నపోతు మీద వాన పడినట్టు చంద్రబాబు ఎంతగా హెచ్చరించినా మార్పు రావడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమంటున్నారంటే, ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం, మళ్లీ అదే పని చేసి గెలుస్తామని అంటున్నారు. తమిళనాడు ఎన్నికలలో టీవీకే 0 బడ్జెట్ పాలిటిక్స్తో గెలుపొందింది. అవినీతి, అక్రమాలకు పాల్పడితే వాళ్ళు ఓడిపోవడం కాదు, పార్టీ పోతుంది. దిక్కుమాలిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి పరులైతే మేమంతా ఏమైపోవాలి? మళ్ళీ జగన్ చేతిలో దెబ్బలు తినాలా? అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని కట్టడి చేయాలి. మన ఎమ్మెల్యేలపై అవినీతి, అమ్మాయిలతో సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీకి అస్త్రాలు అవుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి. రేపు జగన్ వస్తే మేం దెబ్బలు తినాలా అని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు. గతంలో కూడా టీడీపీ అధికార ప్రతినిధిగా ఎన్బి సుధాకర్ రెడ్డి ఒక మంత్రి సరదా తిరుగుళ్లపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆయన్ను క్రమశిక్షణ కమిటీ పిలిపించుకుని వివరణ అడిగింది. ఇప్పుడు మరోసారి ఎర్రమట్టి, ఇసుక, గ్రానైట్ అక్రమ తరలింపుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే పార్టీని కాపాడుకునేందుకు నిప్పు లాంటి నిజాలు మాట్లాడిన సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా, లేక నష్టం తీసుకొస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలుంటాయా అనే విషయం చర్చనీయాంశమైంది.